ఏంటి? మేనేజర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. సరే. నువ్వేం మారలేదు. నువ్వు మాత్రం మారేవా? అదే తిక్క, అదే మొండితనం. నా దృష్టిలో అసలు తిక్కలేనివాడు మనిషే కాడు. ఏ మనిషికైనా కాస్తంత తిక్క ఉండి తీరాల్సిందే. అది లేకపోతే ఏ పని సాధించలేడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఏడ్సేవులే, మళ్ళీ సమర్థింపు కూడానా? ఇంతకీ ఏం తీసుకుంటావు? కాఫీనా, టీయా? ఏమొద్దు. నువ్వేం మారలేదు, జస్ట్ ద సేమ్ పర్సన్. అయినా ఇన్నాళ్ళ తర్వాత నన్ను చూడటానికి వచ్చేది? ఏం చేయను, నా బిజినెస్ గొడవలో నేనున్నాను. ఇంతకు ముందు ఈ ఊరు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావో తెలీదు. ఈ మధ్య తెలుసుకొని వచ్చాను. ఇంతకీ నువ్వు ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నావు? మా బంధువుల ఇంట్లో ఉంటున్నాను. ఐ సీ. మే ఐ కమ్ ఇన్ సార్? yes, ప్లీజ్ కమ్ ఇన్. సార్ పిలిచారట? అవును, అకౌంట్స్ లో ఆఫీస్ అసిస్టెంట్ ప్రభాకర్ సడన్ గా రిజైన్ చేసేశాడు. మీకింతకు ముందు అకౌంట్స్ పనిలో బాగా అనుభవం ఉంది కదా? ఉంది సార్. ఆడిటింగ్ జరుగుతోంది. మ్యాన్ పవర్ బాగా తక్కువగా ఉంది. ప్రభాకర్ ప్లేస్ లో ఇంకొకళ్ళని తీసుకునేంత వరకు మీరు కాస్త ఆ పనిని కూడా చూడాలి. తప్పకుండా సార్. ఒక్కోసారి ఆ పనులతో బాగా లేట్ అవ్వచ్చు. ఏం పర్వాలేదు సార్, నాకివన్నీ అలవాటే. థ్యాంక్స్ ఫర్ దిస్ ఫేవర్. భలే వాళ్ళే సార్, ఇందులో ఫేవర్ ఏముంది? ఇది నా బాధ్యత. అకౌంట్ సెక్షన్లో మీకు ఇంకే హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి, చేసి పెడతాను. అలాగే, యు మే గో నౌ. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. ఈవిడ పేరు సుప్రతీక? అవును, నీకెలా తెలుసు? తెలుసంటే నాకు పరిచయం లేదు. కాకపోతే నాకు దూర బంధువు అవుతారు. నేను ఇదే ఫస్ట్ టైం ఆవిడ చూడటం. అదేంట్రా? మా బంధువుల ఇంట్లో ఆవిడ గురించి వినడమే కానీ ఆవిడతో ఇప్పటిదాకా పరిచయం లేదు. ఇంతకుముందు మేము ఎప్పుడు కలుసుకోలేదు. మరెలా గుర్తుపట్టావు? వాళ్ళ ఇంట్లో ఫోటోలో చూశానులే. ఐ సీ. ఆవిడ గురించి నాకు తెలుసు కానీ నా గురించి ఆవిడకి తెలియదు. అందుకే పలకరించలేదు. అసలు ముందు ఆవిడా కాదా అని అయోమయంలో పడ్డాను. ఆ తర్వాత పరిశీలనగా చూస్తే ఆవిడే అని అర్థమైంది. అందుకే ఆవిడ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాను. ముందుగా తెలిస్తే నేను పరిచయం చేసేవాడిని కదా. అదెలాగూ నేను చేసుకుంటానులే. అవును, ఈవిడ మీ ఆఫీసులో పనిచేస్తున్నారా? అవును. ఎప్పటినుంచి? ఈ మధ్య జాయిన్ అయ్యారు. ఏ, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. సరే, ఆఫీస్ చూపెడతానులే. ఈ మధ్య రెనోవేట్ చేయించాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ష్యూర్ ష్యూర్, లోపలికి వస్తున్నప్పుడే చూశాను. ఆఫీస్ చాలా బాగుంది. థ్యాంక్స్. సుప్రతీక్ గారు, నమస్తే. నా పేరు రమేష్. నేనెవరో మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. మీకోసం చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? దేని గురించి? మీరొక్క 10 నిమిషాలు అలా సోఫాలో కూర్చుంటే నేను చెప్పాల్సింది చెప్తాను. అది కాదండి, అసలు మీరు? నేను మోహన్కి అన్నయ్యనవుతాను. మోహన్కి అన్నయ్య? అవును, మోహన్ వాళ్ళ పెద్దమ్మ కొడుకుని.
మీరా ఇంట్లో ఉన్నప్పుడు నేనెప్పుడూ రాలేదు. అందుకే మీకు నేనెవరో తెలియదు. కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. మీరలా కూర్చోండి. మిస్టర్ రమేష్, నైస్ మీటింగ్ యూ. మీకు తెలీదేమో, ఇప్పుడు నాకు ఆ ఇంటితో ఎటువంటి సంబంధమూ లేదు. నేను వేరే ఉంటున్నాను. నాకన్నీ తెలుసు. తెలుసుకునే మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అన్నీ తెలుసుకునే వచ్చారా? అవును. నాకు ఆ ఇంటితోనూ అక్కడి మనుషులతోనూ ఎటువంటి సంబంధాలు లేవు. అలాంటప్పుడు మీరు నాతో మాట్లాడాల్సిందే ఉంటుంది. మీరు కూర్చుంటే చెప్తాను. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ప్లీజ్. పదంటే 10 నిమిషాలు. అంతకు ముందు ఒకసారి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను. మీరప్పుడు ఇంట్లో లేరు. మీ అన్నయ్యతో మాట్లాడి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళారా? అవును. మా అన్నయ్యతో మాట్లాడారా? ఎప్పుడు? ఈ మధ్యనే, ఓ 20 డేస్ అవుతుంది. మా అన్నయ్య ఏం చెప్పాడు? ఏం లేదు. మీరు బయటికి వెళ్ళారని చెప్పారు. మీరు తిరిగొచ్చాక మీతో మాట్లాడతానన్నారు. నేను తిరిగొచ్చాక నాతో మాట్లాడతానన్నాడా? అవును. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క 5 మినిట్స్ అలా కూర్చోండి. ఇంతకీ మీరే నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయమా? దేని గురించి? అదే రవిగారికి చెప్పాను కదా. ఈ విషయం గురించి మీతో చాలాసార్లు మాట్లాడానన్నారు. మీరు మనసు మార్చుకున్నట్టే అని చెప్పారు. మనసు మార్చుకున్నట్టేనా? ఏ విషయంలో? అదేంటండి, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఏమీ తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నాను. మీకు మా అన్నయ్య ఏం చెప్పాడో ఏమో నాకు తెలీదు. నేనసలు ఆ ఇంట్లో ఉండటం లేదు. వేరేగా ఉంటున్నాను. వేరేగా ఉంటున్నారా? అవును. మీకు మా అన్నయ్య అబద్ధం చెప్పాడు. అతనికి ఇవన్నీ అలవాటే. మిమ్మల్ని డబ్బేమన్నా అడిగాడా? అవును. మీకెలా తెలుసు? తన గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అతను పెద్ద చీట్, అబద్ధాల కోరు. మీ దగ్గర నుంచి డబ్బు కొట్టేయడానికి మీతో అలా మాట్లాడుంటాడు. నేనసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదు. ఇంకా నాతో ఏం మాట్లాడతాడు? అసలు నేనిప్పుడు ఎక్కడుంటున్నానో కూడా తనకి తెలీదు. అదేంటి, మీతో మాట్లాడానన్నారు. మీరు తప్పకుండా మోహన్ దగ్గరికి తిరిగి వచ్చేస్తారని చెప్పాడు. చూడండి, నేను ఆ ఇంటికి తిరిగొచ్చే ప్రశ్నే లేదు. ఆ విషయం గురించి ఎప్పుడో స్పష్టం చేశాను. విడాకులు కూడా తీసుకున్నాం. ఇట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్. మీరిదే విషయం గురించి నాతో మాట్లాడడానికి వచ్చినట్టయితే మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మరి మీ అన్నయ్య? అతనితో నాకిప్పుడు ఎటువంటి సంబంధమూ లేదు. అసలు నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి మా అన్నయ్యే. ఇప్పుడు ఆ వివరాల్లోకి నేను వెళ్ళను. నాతో మాట్లాడతానని మీకు చెప్తే మీరు డబ్బిస్తారన్న ఆశతో అలా చెప్పుంటాడు. హీస్ ఎ బిగ్ చీట్, లయర్. అతని మాటలు నమ్మకండి. ఇక ముందు ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళొద్దు. అతనికి డబ్బు ఇవ్వద్దు. అతని మాటలు ఎప్పుడూ నమ్మొద్దు. అతను నాతో మాట్లాడడం అనేది కల్లో కూడా జరగదు. అతని చేతికందిన డబ్బు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జాగ్రత్తలో మీరుండండి. అతని మాటలకి మోసపోకండి. ఆ తర్వాత ఎవరూ ఏవీ చేయలేరు. అసలైనా నేను ఆ ఇంటికి తిరిగొస్తానని మీరెలా అనుకున్నారు? ఇది మీకొచ్చిన ఆలోచనేనా? కాదండి, మా చిన్నమ్మ వరలక్ష్మి మీతో మాట్లాడమని నన్ను పంపించారు. ఆవిడ మాటను కాదనలేక ఈ పనికి ఒప్పుకున్నాను. ముందు చాలా ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఆవిడ బాగా ఒత్తిడి చేయడంతో తప్పించుకోలేకపోయాను. అయినా విషయం ఇంతదాకా వచ్చింది కాబట్టి అక్కడ పరిస్థితి గురించి చెప్తాను. నందన ప్రవర్తనతో మా చిన్నమ్మ బాగా విసిగిపోయింది. మోహన్కి ఎలాగైనా నచ్చజెప్పి
మిమ్మల్ని తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్లాలని ఆవిడ తాపత్రయం. మీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. మోహనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడని నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నందనతో ఆమెకి క్షణం పడదు. తనని ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలన్నదే ఆవిడ ఆలోచన. 24 గంటలు అదే ధ్యాస. మా చిన్నమ్మ చెప్పే దాంట్లోనూ నిజం లేకపోలేదు. నందన చాలా దూకుడు మనిషి. ఆవిడ ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరిని లెక్క చేయదు. మోహన్ అండ చూసుకుని అందరి మీద పెత్తనం చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే మీ స్థానాన్ని మీకు తిరిగిప్పించాలని చిన్నమ్మ ఆరాటపడిపోతోంది. ఆ ఇంటి కోడలకు ఉండాల్సిన లక్షణాలన్నీ మీకే ఉన్నాయట. అందుకే జరిగిందంతా మర్చిపోమ్మని మీకు నచ్చజెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఆ ఇంటికి తిరిగి తీసుకెళ్లాలని ఆవిడ పట్టుదల. మీతో అంతకి ముందు ఈ విషయం గురించి మాట్లాడితే మీరు బాగా ఆవేశంగా రియాక్ట్ అయ్యారట. అది సహజమేనంటోంది ఆవిడ. మీరిప్పటికైనా మెత్తబడి ఉంటారని మోహన్ చేత క్షమాపణలు చెప్పించి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్లాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ ఈ విషయం చెప్పింది అనుకోండి, ఈ పనిని చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? వరలక్ష్మి గారి గురించి ఆలోచిస్తుంటే జాలేస్తోంది. షీఈస్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైజ్. పగిలిన మనసుకి మందు లేదని ఆవిడ తెలుసుకోలేకపోతోంది. నన్న ఇంటికి ఆవిడ తిరిగి తీసుకెళ్లాలనుకుంటోందంటే అది ఆవిడకి నా మీదున్న ప్రేమ కాదు, నందన మీదున్న ద్వేషం. ఆ ఇంట్లో నేనున్నప్పుడు కొడుకు మాటల్నే నమ్మింది తప్పితే నా గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనమే ఉంటుంది? అసలు నేనంటే మోహన్కి మొదటి నుంచి ఇష్టం లేదు. ఇష్టం లేని వాడితో కాపురం చేస్తూ నేను నరకయాతన అనుభవించాలా? ఇదేమన్నా బొమ్మలాట? ఆవిడిష్టమైనప్పుడు వెళ్లడానికి, వద్దంటే మానుకోవడానికి, ఇప్పటికి కూడా తన పంతం నెరవేర్చుకోవడానికే నన్ను అక్కడికి తిరిగి తెచ్చుకోవాలనుకుంటోంది తప్పితే నా మీద జాలితో కాదు. ఆవిడ ఈగో సాటిస్ఫై చేయడానికి నేను పావుగా మారతానని ఆవిడ ఊహించుకుంటుంటే అది ఆవిడ భ్రమ మాత్రమే. అదెప్పటికీ జరగదు. ఇప్పటికైనా ఆవిడ బుద్ధి తెచ్చుకుంటే మంచిది. అత్తగారిలా కాకుండా ఓ ఆడదానిలా ఆలోచించమనండి. జరిగిందేదో జరిగిపోయింది. మోహన్ ఇప్పుడు తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు. నందనంటే ఈవిడకిష్టం లేకపోతే ఈవిని వేరే ఉండమనండి. అంతేకాని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడం దేనికి? నేనెలాగూ ఆ ఇంట్లో సుఖపడలేదు. కనీసం నందననైనా సుఖంగా ఉండనివ్వమని చెప్పండి. నాకెలాగూ తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడు మరో ఆడదానికి అదే అన్యాయం జరగకుండా జాగ్రత్త పడమని ఆవిడకి ఖచ్చితంగా చెప్పండి. లేకపోతే ఆ ఇంటికి, ఆ వంశానికి పుట్టగతులుండవు. ఇంకెప్పుడు ఆవిడ చెప్పిందంటూ ఇలాంటి పనులు నెత్తిమీద వేసుకోకండి. అనవసరంగా అవమానాల పాలు కాకండి. నా నిర్ణయం ఎప్పటికీ మారదు. ఈ విషయం గురించి వరలక్ష్మి గారికి ఖచ్చితంగా చెప్పేయండి. ఇప్పటికైనా ఆవిడ ధోరణిలో మార్పు వస్తే అందరికీ మంచిది. నందనా మోహన్లు సంతోషంగా ఉంటే నాకంతకన్నా కావాల్సింది ఏవీ ఉండదని ఆవిడతో చెప్పండి. ఒకసారి వాళ్ళు చేసిన తప్పు మూలంగా నా జీవితం అల్లకల్లోలమైపోయింది. మళ్ళీ మళ్ళీ ఆ ఇంట్లో అటువంటి తప్పులు జరగకుండా చూడమనండి. మీరు చెప్పాల్సింది ఇంతే కదా? నేను చెప్పాల్సింది కూడా చెప్పేశాను కదా. వెళ్ళి వరలక్ష్మి గారికి చెప్పండి. నేను బయలుదేరతాను. నందన ఎలాంటిదైనా ఇప్పుడు ఆ ఇంటి కోడలు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. వస్తాను. గుడ్ బై.
బేబీ, గుడ్ న్యూస్. నీ కోరిక తీరబోతోంది. ఇంతకు ముందే బాలకృష్ణ ఫోన్ చేశాడు. రేపు మన ఇంటికి వస్తాడంట. నీకు చెప్పమన్నాడు. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను డాడీ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఫేవర్. నాకు థ్యాంక్స్ చెప్తావేంటమ్మా? అయినా అప్పుడే ఏమైంది? ఇది నీ ప్లాన్లో మొదటి భాగమే కదా. అఫ్ కోర్స్. కానీ బాలకృష్ణ ఓ పట్టాన దేనికి ఒప్పుకునే మనిషి కాడు. మీ మాటలు విని ఇక్కడికి వస్తున్నాడంటే ఇది నిజంగా మనకి శుభసూచకమే. నేను ఆ రోజే చెప్పా కదమ్మా, తప్పకుండా వస్తానని అన్నాడు. అఫ్ కోర్స్, కానీ ఆ తర్వాత మాట మార్చొచ్చు కదా. దట్స్ వై ఐ హ్యాడ్ కెప్ట్ మై ఫింగర్స్ క్రాస్డ్. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పేశాడు. ఇక నీకే అనుమానం అక్కర్లేదు. రేపు అతను రాగానే ఎలా బుట్టలో పడేస్తానో మీరే చూస్తారు. హీ హ్యాస్ నో ఎస్కేప్ నౌ. సాలీడు వల్లో చిక్కిన ఏ ప్రాణి తప్పించుకోలేదు. క్షణక్షణం నరకం అనుభవిస్తూ చావు కోసం ఎదురు చూడటం తప్ప. ఇప్పుడు బాలకృష్ణ పరిస్థితి కూడా అదే అవుతుంది. అతన్ని తెలివిగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నా కక్ష సాధిస్తాను. నేనెంత నరకయాతన అనుభవించానో అతను అంతకు 10 అనుభవించేలా చేస్తాను. తప్పకుండా చేస్తావమ్మా. నువ్వు తలుచుకోవాలే కానీ ఏదైనా సాధించగలవు. నీ పట్టుదల గురించి నాకు బాగా తెలుసు. నీకెప్పుడేం కావాలన్నా నేను చేసి పెడతాను. తెలుసు డాడీ. ఐ నో దట్ ఐ కెన్ కౌంట్ ఆన్ యూ. ఇంతకీ ఫోన్లో అతను ఎలా మాట్లాడాడు? ఏముంది, చాలా జాలిపడుతూ మాట్లాడాడు. నీ మీద చాలా సింపతి చూపించాడు. నేను ఆ రోజే చెప్పాను కదా, నీ క్యాన్సర్ అని చెప్పగానే విలవిల్లాడిపోయాడు. మంచి ఆయుధమే ప్రయోగించావు. అతని మనసు బాగా చెలించింది. ఈ పాటి అభిమానం, జాలి అతను ముందు చూపించినట్టయితే ఈ అవస్థలు తప్పుండేవి. మనిషి రూపంలో ఉన్న మృగంలాగా ప్రవర్తించాడు. అందుకే ఈ శిక్ష వేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ జరిగాక కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్తే తప్పితే నన్ను చూడ్డానికి రావడం లేదు. క్యాన్సర్ నాకు కాదు, ఆ బాలకృష్ణ జీవితానికి రాబోతోంది. దేర్ ఈస్ నో ఎస్కేప్.